అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈ రోజు మనం చెప్పుకోబోయే రియల్ దయ్యాల కథ చెన్నైలో ఒక ఇంట్లో జరిగిన యథార్థ గాథ. అదేంటో తెలుసుకోబోయే ముందు మీరు గనక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఈ హారర్ స్టోరీస్ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. దానివల్ల ఈ వీడియోలు మరొకరికి వెళ్ళడంతో పాటు మీరు మాకు బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కమెంట్ చేయండి. నా పేరు అర్జున్. నేను జాబ్ కోసం అని తమిళనాడు క్యాపిటల్ అయిన మద్రాసుకు వచ్చాను. నాకు అక్కడ అదే మొదటిసారి, ఎవ్వరూ తెలీదు. అయితే మాకు ఆఫీస్ కు దగ్గరలో ఒక హాస్టల్ దొరికింది. ఇంకా నేను కూడా ఒక్కడినే కాబట్టి ఎలాగో అలా అడ్జస్ట్ అవుతుండడం మొదలు పెట్టాను. మనం హైదరాబాద్ వాళ్ళం కదా, మనకు పక్క రాష్ట్రం వాళ్ళ వంటలు అంత త్వరగా రుచికరంగా అనిపించవు. నాకు కూడా మొదట్లో ఫుడ్ నచ్చక బాగా ఇబ్బంది పడేవాడిని. అయినా కూడా ఎలాగో అలా అడ్జస్ట్ అయి ఉంటూ జాబ్ చేసుకునేవాడిని. అలా నాకు సంవత్సరం గడిచిపోయింది. చుట్టూ నేనుండే ఆఫీస్ వెదర్స్ అంతా తెలిసిపోయింది. ఆఫీస్ లో కొలీగ్స్ పరిచయం అయ్యారు. పరిచయం ఫ్రెండ్షిప్ గా మారింది. అయితే వాళ్ళు కూడా నాలాగే హాస్టల్ ఫుడ్ పడక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా హాస్టల్ ఫుడ్ అంత బాగుండటం లేదు అని అనడంతో నాకు ఒక ఆలోచన వచ్చింది. దీంతో మనమందరం ఎందుకు ఒక రూమ్ తీసుకొని ఉండకూడదు అని అన్నాను. అంతే, అందరూ దానికి సరే అన్నారు. మేమంతా ఒక 5గురం ఉంటాం. మేమంతా కలిసి దగ్గరలో రూమ్ తీసుకొని ఉందాం అని అనుకున్నాం. అనుకున్నదే తడవుగా రూమ్ వెతకటం మొదలు పెట్టాం. నేను మా ఇద్దరి ఫ్రెండ్స్ కలిసి మా ఆఫీస్ కు దగ్గరలో ఉన్న కాలనీలో ఇల్లు కోసం వెతకడం ప్రారంభించాం. అలా దాదాపు 2 గంటల నుంచి వెతుకుతూ ఉండగా మాకు ఒక్క ఇల్లు కూడా కనిపించలేదు. కనుచూపు మేరలో ఒక ముసలావిడ కనిపించింది. మేము ఆ ముసలావిడ దగ్గరకు వెళ్ళి ఇక్కడ రూమ్స్ ఏమైనా అద్దెకు దొరుకుతాయా అని అడిగాము. ఆమె ఒక ఇల్లు ఉంది, కానీ అది వాల్మీకి నగర్ లో ఉంది అని అంది. వాల్మీకి నగర్ అనగానే మా ఫ్రెండ్ ఒకరికి చెమటలు పట్టడం మొదలెట్టింది. మేము ఏంట్రా ఏమైంది అన్నా కూడా తాను భయంతో వాల్మీకి నగరా అని గట్టిగా అరిచాడు. ఏమైందిరా, వాల్మీకి నగర్ అంటే ఎందుకు అలా భయపడుతున్నావు అని అన్నాము. అయితే మా ఫ్రెండ్ ఏమీ లేదు అని అన్నాడు. సరే పద అని మేము మా ఫ్రెండ్స్ అందరం వాల్మీకి నగర్ కు బయలుదేరాం. అక్కడ ఇల్లు వెతుకుతూ ఉండగా దగ్గరలో F2 బ్లాక్ ఖాళీగా ఉంది అని, దాన్ని అద్దెకు ఇస్తాం అని అనడంతో మేము F2 బ్లాక్ ని అద్దెకు తీసుకున్నాం. మా ఫ్రెండ్స్ ను అతనికి ఆ బ్లాక్ నచ్చలేదు. తాను వెంటనే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అంతా బాగుంది. మేము చాలా రోజుల నుంచి అక్కడే ఉంటున్నాం. మేము ఆ బిల్డింగ్ లోకి వచ్చి 10 రోజులు గడిచిపోయింది. ఒక రోజు డ్యూటీ అయిపోయింది. అందరూ పార్టీ చేసుకుంటున్నాం. అప్పుడు సమయం దాదాపు 12 దాటింది అనుకుంటా. ఒక లేడీ మా రూమ్ యొక్క డోర్ ని నాక్ చేస్తూ ఉంది. నేను ఎవరు అంటూ వెళ్ళి డోర్ తీశాను. అప్పుడు ఆమె లోపలికి రావచ్చా అని అడిగింది. నేను ఎవరండి మీరు, ఎందుకు ఈ టైంలో వచ్చారు, అసలు ఎవరు మీరు అని ప్రశ్నల వర్షం కురిపించడం మొదలు పెట్టాను. నేను చెప్తానండి, నన్ను లోపలికి రానివ్వండి అని అంది. నేను మాట్లాడే లోపే మా ఫ్రెండ్ ఒకతను ఎవర్రా అంటూ వచ్చి చూశాడు. తాను లోపలికి రండి అంటూ పిలిచాడు. తాను లోపలికి వచ్చిన తర్వాత మేం ఆమెతో మాట్లాడుతూ ఉండంగా ఆమె ఒక్కసారి
ఒక్కసారిగా మాటలు, చూసే చూపుల్లో వేరియేషన్ చూపించింది. నాకు వెంటనే భయం వేసింది. మాలో ఒక ఫ్రెండ్ ఏం భయపడకు అంటూ ధైర్యం చెప్పి తనని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇంతలో ఫ్లాట్ అంతా కరెంటు పోయింది. మేం క్యాండిల్ లైట్ వెలిగించి చూస్తే మా రూమ్ లోకి వచ్చిన లేడీ మా ఎదురుగా లేదు. ఎక్కడికి వెళ్ళింది అని తిరిగి చూసాము. ఇంతలోపు కరెంటు వచ్చింది. కరెంటు వెలుతురు వచ్చిన తర్వాత ఆ దృశ్యాన్ని చూసి మేం ఒక్కసారిగా కంగు తిన్నాం. ఎందుకంటే అక్కడ ఎదురుగా హ్యాంగ్ చేసుకుని ఇంతకు ముందు లోపలికి వచ్చిన అమ్మాయి చనిపోయి ఉంది. అది చూసిన నాకు భయం వేసి నేను బిల్డింగ్ బయటకి వచ్చేసాను. మా ఫ్రెండ్స్ మాత్రం అక్కడే ఉండిపోయారు. నేను రాత్రంతా బయటే పడుకొని మార్నింగ్ లోపలికి వెళ్ళి చూసేసరికి మా ఫ్రెండ్స్ అంతా ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకొని చనిపోయారు. నాకు భయం వేసి నేను అక్కడ నుంచి చాలా దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే నన్ను ఒక వ్యక్తి ఆపి, ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఏమైంది? ఎందుకంతా భయపడుతున్నావు అని అడిగారు. నేను జరిగిన విషయం చెప్పాను. అప్పుడు ఆ వ్యక్తి, అది ఒక భయానకమైన ప్లేస్. మీకు ఎవరు ఆ ఇల్లు అద్దెకు ఇచ్చారు? ఆ ఇంట్లో దయ్యం ఉంది. ఆ ఇంట్లోకి వచ్చిన వారు ఎవ్వరు కూడా ప్రాణాలతో బయటపడ్డ చరిత్ర లేదు. నువ్వు ఎలా బయటికి వచ్చావు అని అన్నారు. నేను అసలు ఏమైంది, ఎవరు ఆ అమ్మాయి అని అన్నాను. ఇంతకు ముందు ఉన్న ఆ ఇంటి ఓనర్ యొక్క కూతురు. ఆమె ఎవరైనా సరే ఆ ఇంట్లో ఉన్నా లేదా ఆ ఇంటిని కొనుక్కున్నా కూడా ఆమె ఎవ్వరిని ప్రాణాలతో వదిలిపెట్టదు అని అన్నాడు. అది విన్న నాకు ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. మీరు ఎప్పుడు కూడా ఇలాంటి హౌస్ కి మాత్రం వెళ్ళకండి. ఇది ఈ రోజు కథ. మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కింద మీ యొక్క కామెంట్ తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గుడ్ నైట్.